కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్లో ప్రజాపాలన గ్రామసభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. పథకాలు అందడం లేదంటూ నిరసనకు దిగిన గ్రామస్తులకు సంఘీభావంగా గ్రామసభలో ఆయన బైఠాయించారు. అర్హులైన వారికి పథకాలు అందించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. మీ పేరు జాబితాలో ఉన్నాయా అంటూ గ్రామస్తులను అడుగుతూ అధికారులను ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదం జరగడంతో సైదాబాద్ గ్రామసభ రసపసగా మారింది. ఇలా దాదాపు గ్రామంలో నేను డీటెయిల్స్ మొత్తం అయిపోయిన తర్వాత నేను 26th రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ డీటెయిల్గా మాట్లాడుతాను. కానీ అప్పటి లోపల కూడా ఇవాళ వీళ్ళకి అప్లికేషన్ చేసుకున్న ఇంద్రమ్మ ఇల్లు 547 ఉంటే అలా ఎలిజిబుల్ లిస్టు 237 వరకు ఎలిజిబుల్ లిస్ట్గా పెట్టింది. కానీ హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఇచ్చిన ఇండ్లన్నీ 3500 ఇండ్లు మాత్రమే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ 3500 నుంచి ఇలా మన ఈ హుజరాబాద్లో 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 డివిజన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు కలిపితే అంటే 166. 3500ని 166కు డివైడ్ చేస్తే ఒక్కొక్క గ్రామానికి వచ్చే ఇల్లు ఎన్ని అంటే 21 ఇల్లు మాత్రమే. ఇలా 237 లిస్టు చదివి ఇక్కడ పొద్దున అక్కడ కూడా కంటే చెల్లూరులో కూడా 306 లిస్టు చదివి ఇచ్చేటి మాత్రమే 21 ఇల్లు మాత్రమే. దానికి తతిమూలందరినీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు మీరు గ్రామ సభలలో చెప్పింది ఏంది? గ్రామ సభలలో ఎవరెవరికి ఇస్తామో దాంట్లో ఎంపిక చేసి మరి పంపుతామని చెప్పారు. మరి గ్రామ సభలో ఏడ ఎంపికలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వస్తురు పోతున్నారు. రెండోది, ఇండ్లు లేవు, ఇండ్ల స్థలం లేదు అని పొద్దున 257 మంది చెల్లూరులో చదివారు, ఈడ ఒక 9 మంది చదివారు, ఇంకా పెట్టని చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళు ఎన్నికలలో ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇద్దరు సంతకాలు పెట్టి భూమి లేని ప్రతి వ్యక్తికి మేము 12,000 రూపాయలు ఇస్తాము అని ప్రకటించింది వాళ్ళే. అసలు తర్వాత ఈ ఉపాధి హామీని 20 రోజులు పనిచేసిన వాళ్ళకే ఇస్తామని ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా భూమి లేని ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా మీ మాట ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇలా ఒక్కటి ఆలోచన చేయండి, ఇలా ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షలు ఉన్నాయి. ఇలా ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు 1,02,00,000 మంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? నా హుజరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. భూమి లేని వాళ్ళందరికీ కూడా అన్కండిషనల్గా 12,000 రూపాయలు వాళ్ళు ఇస్తామన్నట్టు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకి రైతు భరోసా ఏ విధంగా అయితే తను చెప్పిండో 15,000 రూపాయలు మేము అధికారానికి రాగానే 100 రోజుల లోపలనే చేస్తాను. ఆనాడు కేసీఆర్ గారు 10,000 ఇస్తుండ్రు, ఇవాళ నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పిండ్రు. ఇవాళ వాళ్ళు అధికారంకి వచ్చి సంవత్సరం దాటుతా ఉంది. ఇలా ఒక్కసారి కూడా రైతులకి రైతు భరోసా ఇయ్యలేదు ఇప్పటిదాకా. ఇలా ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకి ఎకరానికి 17,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఆ రైతుకి బాకీ ఉన్నదని కూడా చెప్పక తప్పదు. ఇప్పుడు వేసేటప్పుడు ఈ 12,000 కాదు 15,000 వెయ్యాలి, తర్వాత బాకీ ఉన్న 17,500 కూడా రైతులకి ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మున్సిపల్ పరిధిలో కూడా దీంతో పాటు కూడా మీరు అందరు కూడా చేయాలా. ఇవాళ కొన్ని ఆడియోస్ వచ్చినాయి చూస్తా ఉన్నాం. జమ్మికుంట సిఐ గారి ఆడియో వచ్చింది, చాలా బాధాకరం. ఇవాళ రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా వివరించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ఖచ్చితంగా ఇట్లాంటి అవకతవకలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎన్నో అవకతవకలు చేస్తూ ఉన్నారు. ఇలా ఎంత అన్యాయంగా 3 లక్షల రూపాయలు, తను చెప్పే ఆడియో ప్రకారం 3 లక్షల రూపాయలు తీసుకొని వారి సిఐ గారి బాత్రూమ్ లోపలికి పోయి పెట్టొచ్చినా అని చెప్తా ఉంటే సిఐ గారు ఆ ఆడియో మొత్తం మీరు వింటే ఎక్కడ కూడా నేను తీసుకోలే అని చెప్తలేడు. ఆడియో మొత్తం మీరు వినండి, సిఐ గారు ఎక్కడ కూడా నేను తీసుకోలే అని చెప్తలేడు. అట్లా కాదు ఇట్లా రాదు, నువ్వు రా నేను కలుస్తా అని బతిలాడుతూ ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారి దగ్గర కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి అనేది పూర్తి సమాచారం వస్తూ ఉంది. నేను ఇంతకుముందు ఇప్పుడు కాదు, నేను ఒక 2 నెలల ముందే చెప్పిన, పోలీస్ వ్యవస్థ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి అధికారుల మీద ఎవరైతే లంచంతో లిటరల్లీ లంచం తీసుకొని మళ్ళీ తన మీదే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం,
అనేది కొంచెం బాధాకరం. సరే, అది ఎవరున్నారు, ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏందనేది దాని గురించి నేను డీటెయిల్స్గా పోదలుచుకోలేదు. కానీ నా పాయింట్ కావాల్సింది ఏంటంటే ఇలా లంచాలు తీసుకొని పనిచేయడం అనేది అయితే మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా డీజీపీ గారిని కూడా కలుస్తా, ఏసీపీ డీజీ గారిని కూడా కలుస్తా, కరీంనగర్ సిపి గారిని కూడా కలుస్తా, ఐజీ అయిన చంద్రశేఖర్ గారిని కూడా కలుస్తా. ఖచ్చితంగా అందరి మీద కంప్లైంట్లు ఇస్తా. తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా, దీని మీద సీరియస్ ఎంక్వైరీ కావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీంతో పాటు కూడా మీరు ఆలోచన చేయాలి, ఇలా ఎదుటి వ్యక్తి ఎట్లా